రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగర యందు కాపురముండి నాతాను ప్రవక్తను, నేను దేవదారు కట్టిన నగర యందు వాసము చేయుచుండగా దేవుని మందసం డేరాల్లో నిలిచినదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చిన. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నువ్వు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముకు ఒక మందిరము కట్టించదువా? ఐగుప్తు నుండి నేను ఇశ్రాయేలు రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరముల్లో నివసింపక డేరాల్లోనూ గుడారంలోనూ నివసించితిని. ఇశ్రాయేలుతో నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రంలో ఎవరితోనైనా దేవదారు మానైనను మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతే అని నేను ఎప్పుడైనా అంటున్నా. ఆగుదాం. ఈ 7వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన సందర్భం. దావీదు గారు తన మైండ్లో ఉన్న కొన్ని విషయాలు మదన పడుతున్నప్పుడు ప్రవక్తతో డిస్కషన్ జరుగుతుంది. దావీదు గారు అప్పటికి చాలా సక్సెస్ అయిపోయారు. ఆయన చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఫీల్ అవుతాడు, ఈ గొర్రెల వెనకాల తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి రాజభవంతులో పెట్టడం ఏంటి, ఇలాంటి పనికిరాని మట్టి మనిషిగా తిరుగుతున్న నన్ను ఈ అంతఃపురంలో పెట్టడం ఏంటి, అసలు ఎందుకు దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడని తనలో తాను ఆలోచించుకుంటూ, దేవుని సన్నిధైన మందసం మాత్రం ఇలా డేరాల్లో ఉండిపోవడం ఏంటి, అంటే నా నివాసం కన్నా దేవుడి నివాసం తక్కువగా ఉండడం ఏంటి, ఆయన నివాసం కింద ఉండడం ఏంటి, నేను పైన ఉండడం ఏంటి, ఎట్లా అయినా సరే దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు. అలాంటి టైంలో జరుగుతున్న సందర్భం ఇది. అప్పుడు ప్రవక్త పాస్టర్ గారు నాతాను ప్రవక్తతో డిస్కషన్ చేస్తాడు, అయ్యా నాకు ఇలా అనిపిస్తుంది, ఏం చేయాలంటే అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, నిన్ను దేవుడు చాలా నెమ్మదిగా ఆశీర్వదించాడు, చాలా విశ్రాంతి కలిగిన పరిస్థితులు నీకు అనుగ్రహించాడు కనుక నీకు ఏదనిపిస్తే అది చెయ్యి అని అన్నప్పుడు రాత్రి దేవుడు నాతాను ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమే ఇలా అంటాడు. నాతాను ప్రవక్తతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించుకొచ్చాను నేను, ఏ రోజైనా నాకు మందిరం లేదని మీకు ఏమైనా డిస్కషన్ చేశాను? నేను డేరాల్లో నివసిస్తూనే అటు ఇటు నా సన్నిధిలో నేను సంచరిస్తూనే వచ్చానే తప్ప ఎప్పుడైనా నాకంటూ ఒక మందిరం కట్టండి, నేను అందులో ఉండాలనుకుంటున్నాను ఎప్పుడైనా చెప్పాను? నేను ఉండాలనుకుంటున్నది, నేను చేయాలనుకుంటున్నది ఇది కాదు. నా ప్లానింగ్ వేరు, నా పరిస్థితి వేరు. నన్ను ఒక కట్టడంలో కట్టి నన్ను అందులో ఇరికించే ప్రయత్నం మీరు చేయకండి. నా ప్లానింగ్ చాలా సుదీర్ఘంగా ఉంది, మీరు ఇది చెయ్యాలి. దావీదు ఈ స్థిరపడిన తర్వాత ఏమవుతుంది, ఈ ఆందోళన మధ్య నేను దేవునికి ఏం చేయలేకపోయిన ఆందోళన ఉంటున్నాడు. కానీ దావీదు నాకేదో చేయడం కాదు, కానీ నేనే దావీదుకి చాలా సుదీర్ఘంగా కొన్ని విషయాలు నేను చేయాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల మధ్య మీరు రన్ అవుతున్నప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన చెబుతూ ఏమంటున్నాడు చూడండి కిందికి 10వ వచనంలో, మరియు ఇశ్రాయేలును నా జనులను ఇక కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వం ఇశ్రాయేలీలను నా జనుల మీద న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులెక్కున వారిని కష్టపట్టకుండానట్లు చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయనిదేమనగా, నేను నీకు సంతానము కలుగు చేయదును, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి
రాజ్యమును అతనికి స్థిరపరచదును, అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యము స్థిరపరచదును. ఆగుదాం, సందర్భం అర్థమవుతుందిగా. దావీదు గారు యెహోవా నలుదిక్కుల దావీదు గారిని యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత ఆ రెస్ట్ టైంలో దావీదు గారు ఆలోచిస్తున్న ఆలోచనలు అంత ఎటువైపు నుంచి యుద్ధాలు లేవు, ఎటువైపు నుంచి వనరులు దొంగలించే దొంగలు ఇంకెవరు రావట్లేదు, దేశము సమృద్ధి అయిన పంటేస్తుంది, పరిస్థితులు బాగున్నాయి, పరిపాలన చక్కగా నడుస్తుంది. అలా నడుస్తున్నప్పుడు దావీదు గారు ఆలోచించింది ఏంటంటే, అరే ఎన్ని సంవత్సరాలు దేవుడే నాకు చేశాడు తప్ప నేను ఏమైనా దేవునికి చేశానా, ఆయన కొరకు నేను ఏదో ఒకటి చేయాలని దావీదు గారు నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్నప్పుడు దావీదు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మందిరం వాడిని కట్టాలనుకున్నాడు. ఆ టైంలో దావీదుతో దేవుడు మాట్లాడడానికి నాతాను ప్రవక్తకి రాత్రి ప్రత్యక్షమై, నువ్వు నాకు మందిరం కట్టడం ఏంటయ్యా, ఎప్పుడైనా నాకు మందిరం కావాలి, బంగారం కావాలి, నాకు ఈ పదార్థం కావాలని ఎప్పుడైనా నేను అడిగానా, నాకు మందిరం కట్టే పరిస్థితి మీరు ఏమొద్దు, కానీ నేను హిస్టరీ జ్ఞాపకం చేస్తాను, ఒకసారి మీరు చరిత్ర జ్ఞాపకం చేసుకోండి. న్యాయాధిపతుల కాలం నుంచి ఇశ్రాయేలు అనే ప్రజల్ని సలుపుతున్న ప్రజలు శత్రువులు ఎక్కువైపోయారు. ఫిలిస్తీన్లు పలుమార్లు దండయాత్ర చేశారు. ఫిలిస్తీన్లు పలుమార్లు మీ మీద దండయాత్ర చేసినప్పుడు నేను ఏదో ఒక న్యాయాధిపతిని మీకు పంపిస్తూనే ఉన్నాను. ఆ న్యాయాధిపతి ఉన్నంతకాలం మీకు పరిస్థితి బాగుంది, తర్వాత మళ్ళీ ఆ న్యాయాధిపతి ఏమో లూజ్ అయితే మీరు కూడా లూజ్ అయిపోయారు. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, ఇదిగో మిమ్మల్ని ఏదో ఒక విషయంలో మేము స్థిరపరిచి బలపరచడానికి మిమ్మల్ని ఏం చేశానంటే ఏదో ఒక న్యాయాధిపతిని మీ విషయం. ఈసారి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ న్యాయాధిపతి వచ్చి పడిపోవడం, మళ్ళీ ప్రజలు చెదిరిపోవడం, మళ్ళీ ఇంకొక నాయకుడు రావడం, మళ్ళీ వాడు చెదిరిపోవడం, వీళ్ళ డిస్టర్బెన్స్ అవడం, ఇదంతా కాదు. కానీ నీకు ఒక మాట ఇస్తున్నా, ఆ మాట ఏంటంటే నీ సింహాసనం మీద ఒకటి ఎప్పుడూ కూర్చుని పరిపాలించే ఒక కుమారుని పుట్టించకపోతున్నా. ఆ కుమారుడు వస్తాడు, ఆ కుమారుడు సింహాసనం మీద కూర్చుంటాడు, ఆ కూర్చున్నవాడు రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను. ఆ పుట్టినవాడు నీకు కుమారుడు కాదు, నాకు కుమారుడు అవుతాడు. నేను నిత్యము స్థిరపరుస్తాను. నా నివాసము ఎల్లకాలం మనుషులతో ఉండేలాగా ఒక పెద్ద ప్లాన్ నేను చేస్తాను దావీదు. ఇది విని నువ్వు మనశ్శాంతిగా ఉండు. నీకు వయసు అయిపోద్ది. ఈ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే నీకు వయసు అయిపోద్ది. నీకు వయసు అయిపోయిన తర్వాత నీ పితరుల యొద్దకి నెమ్మదితో నువ్వు చేరిపోతావు. ఆ టైంలో నా ప్లాన్ స్టార్ట్ అవుద్ది. నా మాట మీకు అర్థమవుతున్నాయిగా. దావీదు గారికి నాతాన ప్రవక్త ద్వారా బ్రూఫింట్ ఇచ్చాడు. అంటే నెక్స్ట్ ఇలా జరగబోతుంది, అంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మందిరం కట్టాలనుకుంటున్నావు, నీతో నేను కట్టించను, నీ కొడుకు ద్వారా కట్టిస్తాను. వచ్చే కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ సంతానం, ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో నిత్యము పరిపాలించేలాగా ఒక సంతానోత్పత్తి నేను ప్రారంభిస్తున్నాను. ఇది జరుగుద్ది. ఇలాంటి టైంలో ఇలా జరుగుద్దన్న సంగతి భవిష్యత్తు నీకు చెప్పాను కనుక నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ధైర్యం కలిగి నివసించి నువ్వు చక్కగా నెమ్మదిగా నీ పితరుల యొద్దకు ఎలా చేరుకోవాలో నా కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటో చేయని దేవుడు చక్కటి ప్రణాళికలు ఇస్తే సరిగ్గా టైంలో క్రీస్తు పూర్వం 734లో దావీదు గారితో చెప్పిన దేవుడు ప్లానింగ్కి బదులుగా ఒక భయంకరమైన సామ్రాజ్యం ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేస్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయిగా. కొంతసేపు ఏం అర్థమైనట్టే చూడండి. దావీదు గారికి దేవుడిచ్చిన ప్లానింగ్ ఇది. ఇలాంటి ప్లానింగ్ ఎప్పుడైతే దేవుడిచ్చాడో ఇది జరుగుద్దన్న టయానికి సరిగ్గా 734లో దండయాత్ర ప్రారంభమైంది. ఆ దండయాత్రలో వాడిన పదం ఏంటంటే ముట్టడి దెబ్బ వేశారు. ముట్టడి దెబ్బ అంటే ఏంటి? ఇదే సిటీ అనుకోండి. ఈ సిటీ చుట్టూ ప్రతి సిటీకి ఒక ప్రాకారం ఉంటుంది, దాన్నే రక్షణ గోడ అంటారు. అయినా వాళ్ళని చూసారా? అలానే ప్రతి దేశానికి ఉండదు. యెరూషలేముకు ఉంది, ఇజ్రాయేల్కు ఉంది, యెరూషలేం మందిరానికి ఉంది, యోధా ప్రాంతాలకు ఉంది, యెరికోకు ఉంది, ఐగుప్తుకు ఉంది. మీరు ప్రతి పట్టణాన్ని మీరు చూడండి. శత్రువులు దండయాత్రలు ఎక్కువ జరిగే కనుక చుట్టూ ఒక ప్రాకారం కడతారన్నమాట. ఈ ప్రాకారం చుట్టూ శత్రువులు వచ్చి ముందు వార్నింగ్ ఇచ్చి ముట్టడేస్తారు. ముట్టడి దెబ్బ అంటే దీన్ని దెబ్బల ఐకాన్గా చేసుకుని చుట్టూ, అంటే ఏవైతే ద్వారాలు ఉంటాయిగా బయటికి పడ, మనకి ఎలాగైతే మెయిన్ గేట్ ఉందో ఆ గేట్లు ఏవైతే ఉందో ఆ గేటుకి ఎన్ని గేట్లు ఉన్నాయి అన్ని గేట్ల చుట్టూ వాళ్ళ ప్రాకారం చుట్టూ వాళ్ళ దండయాత్రకు ముందుగా ముట్టడి దెబ్బగా వాళ్ళందరూ దిగిపోతారు. బలగాలుగా అటు ఇటు అన్ని వైపులా దిగిపోయి వాళ్ళందరూ దిగిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వింటే మాట వినాలి, లేకపోతే లోపల ఉండి చచ్చిపోవాలి. ఒకవేళ మీరు మాట వినకుండా బయటికి కనుక వచ్చారో, ముట్టడి దెబ్బ అంటే మాట వినకుండా బయటికి కానీ వచ్చారో, వచ్చినోడిని ఏం చేస్తారంటే వాడిని బతుకుండగానే చర్మాన్ని వలిసేస్తారు. ఆ ఒలిసేసి వాడిని ఏదన్నా పైకి ఏలాడగడతారో ఆ దేహాన్ని పక్షులు, జంతువులు తినేసేలాగా బతుకునగానే చర్మాన్ని ఒలిసేసి ఆడ ముక్కలుగా నరికి రాజుకి వార్నింగ్ ఇస్తారు, నువ్వు బయటకు వస్తే నీకు కూడా ఎలాగో ఉంటుంది.
వస్తే మేము లోపలికి రావాలి. లోపలికి మేము వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? మీ వనరులు మాకు ఇచ్చేయాలి, నీ మానాలు మాకు ఇచ్చేయాలి. లేదు, కాదు, కూడదు, నీ మాట విన్నంటావా? బయటికి ఎవడొస్తాడు మేము చూస్తాం, కొంచెం టైం ఇస్తున్నాం, ముట్టడి దెబ్బేస్తాం. మీరు వస్తే సరే సరి, ఒకవేళ ఎవడైనా వస్తాడు, రాజు అయినా నువ్వైనా మీ సంగతి తెలుస్తాం. ఒకవేళ రారా, టైం దాటిన తర్వాత మేమైనా లోపలికి వస్తాం. లేదా మీరు లోపలికి రాకుండా మమ్మల్ని ఆపినా, మీరు బయటికి రాకుండా మేము ఆపుతాం. ఎంతకాలం ఉంటారు మేము చూస్తాం. ఇప్పుడు బాగా వినండి, ఎవ్వరు బయటికి రాకుండా లోపల అలా ఆపేసారు అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుద్ది చెప్పండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మనమే ఉన్నాం, మొత్తం ఈ వాలంతా మూసేసి ఇంకెవరిని మనం బయటికి రాకుండా కొన్ని నెలలు లోపల వదిలేస్తే ఏమవుతాం చెప్పినా? ఆకలితో కొంతమంది అలమటించిపోతాం, పిచ్చెక్కిపోతాం, జుట్టు బీకేసుకుంటాం. ముట్టడి దెబ్బ అంటే అలా ఉంటుంది, జుట్టు బీకేసుకుంటాం. ఇంకా తట్టుకోలేకపోతే, ఈ మాట నేను అనకూడదు, ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నేలకేసి కొట్టి వాళ్ళనే తినేస్తాం. నిజంగా జరుగుతుంది ఇది. మీకు కావాలంటే కొన్ని హాలీవుడ్ మూవీస్ ఉంటాయి, ఈ హిస్టారికల్ మూవీస్ ఉంటాయి. వాళ్ళని ముట్టడేసిన తర్వాత లోపల వీళ్ళకి వాటర్ దొరకదు. వాటర్ దొరకకపోతే ఏం చేస్తారు? ఈ మాట అంటాను ఏమనుకోకండి, వాళ్ళ యూరిన్ వాళ్ళే తాగుతారు. తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే ముందు పిల్లల్ని తినేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఈ వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, ఇంకెవరున్నారు ఇక్కడ మరి, వాళ్ళు తినేస్తారు. ఆ తర్వాత బలవంతులు ఎవరైతే ఉన్నారో బలహీనలు తినేస్తారు. ఈ చివరికి ఇంకా బలవంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకరినొకరు చెప్పుకొని శవాలు తింటారు. ఇంకా ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఈ వెళ్ళిన రోత ఏదైతే ఉందో అది కూడా తింటారు. ఇది ముట్టడేయడం అంటే. ఇలాంటి ముట్టడగా దావీదుకి ఏం చెప్పాడంటే, ఏం కాదు, ఏం టెన్షన్ అవ్వకు, నీ సింహాసనం ఎప్పుడు స్థిరంగా ఉంటుందని దేవుడు చెప్తే, సింహాసనాన్ని పీక్కుపోవడానికి ఒక రాజ్యం దిగింది. ఆ రాజ్యం పేరు అసూరు. మన హిస్టరీ క్లాసులు వింటే మీకు టక్కన స్ట్రైక్ అవుద్ది. హిస్టరీ వినకపోతే మీకు గుండెపోటు వచ్చేది. ఈరోజు జాగ్రత్తగా వినాలి. అసూరు సామ్రాజ్యం 700 రికార్డెడ్గా దిగింది, 734లో దిగింది. దావీదుకి దేవుడు చెప్పిన మాట, టెన్షన్ ఏమవ్వకు దావీదు, నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వడం కాదు కానీ నీకే ఒక ఫ్యూచర్ ప్లానింగ్కి ఒక బ్రూఫ్ ఇస్తున్నా. ఆ ప్రింట్ ఏంటంటే ఇదిగో గుర్తుపెట్టుకో దావీదు, నీ సింహాసనం ఎప్పటికీ ఉంటుంది. సింహాసనం ఎప్పటికి ఉంటుందని ఆయన మాటిస్తే, దానికి క్వైట్ ఆపోజిట్కి ఈడు దిగితే ఇప్పుడు సింహాసనం ఉండదు, రాజ్యం ఉండదు, సిటీ ఉండదు, ఏముండదు, మొత్తం ఎత్తుకుపోయాడు దిగడు. ఆడి పేరు అసూరు. ఆడి పేరు అదో రకంగా ఉంటుంది. తెగ్లప్పేశ్వరు అని ఒక పేరు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివితే అర్థమవుద్ది. ఈ పాత నిబంధన పుస్తకాల్లో ఉంటుంది, మీకు హిస్టరీలో ఉంటుంది. నిజంగా ఆడి పేరు తగ్గట్టు ఆడు పెద్ద తుకలగ్గాడు. ఆడు పట్టాన మాట వినడు. వాడు ఎక్కడైనా ముట్టడేసాడంటే వాళ్ళ నేచర్ అది. వాళ్ళు కష్టపడరు, వనరులు దొరకవు. మీరు అసూరు కావాలంటే చదువుకోండి, అసూరు చరిత్ర. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడ పచ్చగా దేశం ఉంటుందో ఆ దేశం మీద కొమ్మర పురుగులు పడినట్టు పడిపోతారు. మొత్తం అది దొలిసేసే వరకు ఆ దేశాన్ని వదలరు. మానాలు దోస్తారు, ఆహారం దోస్తారు, అక్కడ ఉన్న బంగారం ఏదైతుందో అవి దోస్తారు. వయసుకు వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే మగ పిల్లలైన వాళ్ళని తీసుకుని పోయి వాళ్ళ ఇంట్లో ఊడిగానికి పెట్టించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా వాడు దండయాత్ర చేసే సమయానికి, సరిగ్గా వినాలి, సరిగ్గా వాడు దండయాత్ర చేసే సమయానికి అటు యోధా దేశాన్ని, ఇప్పుడు యోధా అప్పటికి ఇడిపోయింది, మీకు అర్థమవుతుంది కదా, అప్పటికి ఇడిపోయింది. అప్పటికి ఇడిపోయేసరికి దేశం 2 ముక్కలు అయిపోయింది. ఈ మాట సొలొమోనుకి చెప్పాడు, దావీదుకి చెప్పాడు. దావీదు తర్వాత సొలొమోను చెప్పాడు. వీళ్ళు చేసిన పనులేనండి దేశాన్ని భయంకరంగా మార్చేస్తాయి. సొలొమోను కానీ దావీదు కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, వీళ్ళు ఎవరో పుట్టకముందే రాజరికం రాకమునిపే దేవుడు ఏమంటాడంటే, ఇదిగో మీకు విషయం చెప్పాలి, నేను మిమ్మల్ని ఎప్పటికీ నేను పరిపాలిస్తున్నాను అన్నారు. మీకు గుర్తు ఏంటంటే, మీరు నా మీద ఆనుకుంటే మీకు అన్నీ స్థిరంగా ఉంటాయి. నలుదిక్కుల శత్రువులు నేను ఎందుకు అనిచేశాను దావీదు? నలుదిక్కుల శత్రువుని ఎందుకు అనిచేశాను? ఎవడ వాగుతున్నా వాడు గొంతు మీద అడుగేసేలా నీకు ఎందుకు విజయాలు ఇచ్చాను? ఎంతమందికి నీ మీద ఎగిరినా ఆ ఎగిరిన అరుపుల్లాగా ఉంచేసి ఆ అరుపుల్ని మట్టి కలిపేలా ఎందుకు చేశాను దావీదు? నువ్వు నా మాట వింటున్నావు గనక. నెక్స్ట్ మీ అబ్బాయి, నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పు, ఎక్కువ గుర్రాలను పోగేసుకోవద్దని చెప్పు. నేను ధర్మశాస్త్రం నుంచి చెప్పుకొస్తున్నా, మీకు రాజుల కాలం వచ్చేసరికి ఎక్కువ గుర్రాలను పోగేసుకోకూడదు, ఎక్కువ సైన్యాన్ని కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నా వాటి లెక్కలు చూసుకుని మీరు పరిపాలన చేయకూడదు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బహుమంది స్త్రీలతో మీరు సంబంధాలు పెట్టుకోవద్దు, బహుభార్యతత్వం వద్దు. ఇవన్నీ మీరు వినాలి, మీరు చెయ్యాలి. ఎక్కువ మందిని మీరు సైన్యాన్ని పెట్టుకుని నువ్వు గతంలో ఇలాగ లెక్కెట్టావు, మళ్ళీ నీ కొడుకు కానీ లెక్క పెట్టాడంటే మళ్ళీ తలవంపుల కార్యక్రమం వస్తుంది. ఎందుకంటే మీరు నన్ను చూడాలి తప్ప మీరు ఎవరిని చూడకూడదు, బలాన్ని చూడకూడదు,
మీరెవరిని చూడకూడదు? రథాలను చూడకూడదు, మీరెవరిని చూడకూడదు? రౌతులను చూడకూడదు, మీరెవరిని చూడకూడదు. అసలు నీ రాజ్యం ఎంత ఉందో నువ్వు చూడకూడదు. ఎందుకంటే నేను ఎలాంటి టైం లైన్లో నేను పిలిచాను, ఆద్యం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నేను ఎలాంటి టైంలో పిలిచాను, నేను ఎలాంటి విషయాల్లో నేను పిలిచాను, నేను ఎలాంటి పరిస్థితుల్లో పిలిచాను, 8వ వచనంలో చెప్తున్నాడు చూడండి. కాబట్టి నీవు నా సేవకుడైన దావీదు ఇలాగ చెప్పు, సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు సెలవిచ్చింది, గొర్రెల కాపరులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలు అన్న జనుల మీదకి అధిపతిగా నియమించింది. నువ్వేమన్నావని? చేతికర్ర పట్టుకుని అరణ్యంలో తిరుగుతున్నప్పుడు నేను పిలిచాను. ఏమీ లేనప్పుడే నీతో యుద్ధాన్ని చేయించి, ఏమీ లేనప్పుడే గొలియాతు గారిని కొట్టించి, ఏమీ లేనప్పుడే నీకంటూ ఒక ఎజెండా నేను స్థాపించి, ఏమీ లేనప్పుడే నువ్వు విధి అని నేను ప్రూవ్ చేసినప్పుడు మీరు వీటిని నమ్మకూడదు. ఏంటి నమ్మకూడదు? రథాలు కానీ, గుర్రాలు కానీ, రౌతులు కానీ, సైన్యములు కానీ. మీ అబ్బాయి కూడా బాగా చెప్పు, రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి పొరుగు రాణిలతో సంబంధం పెట్టుకోవద్దని చెప్పు. కానీ ఏదైతే వద్దన్నాడో అవన్నీ చేశాడు ఎవరు? సొలొమోను గారు. రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ఆ దేశాన్ని మాంగారం చేసుకున్నాడు, ఈ దేశాన్ని మామగారం చేసుకున్నాడు, ఈ దేశాన్ని మాంగారం చేసుకున్నాడు, అనేక దేశాలని కలుపుకున్నాడు. ఎందుకు? అందరూ మాంగారులు అయితే అల్లుడి మీదకి బాణం వేస్తారా? అదో ప్లానింగ్ అది. అలాంటి రాజకీయం చేశాడు. ఆయన అనుకున్నాడు సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాను అనుకున్నాడు, కానీ ధర్మశాస్త్రం మీరుతున్నాడు అన్న సంగతి ఆలోచించే లోపే దాటేశాడు. గుర్రాలను ఎక్కువ పెట్టుకోవద్దన్నాడు, గుర్రాలను పెట్టాడు. కట్టడాలు ఎక్కువ కట్టొద్దన్నాడు, కట్టడాలు కట్టించాడు. సొలొమోను దేవుడు మందిరం కోసం 7 సంవత్సరాల మందిరాన్ని కడితే ఆయన కోసం మాత్రం 17 సంవత్సరాల కోట కట్టించుకుంటాడు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇంకా ఏం చేస్తాడు? సైన్యాన్ని పెట్టుకోవద్దంటే సైన్యాన్ని రోజు రోజుకి కొత్తగా డెవలప్ చేస్తుంటాడు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు సొలొమోను గారు తర్వాత అన్నట్టుగానే ఏం జరిగింది తెలుసా? దేశం 2 ముక్కలైంది. 10 గోత్రాలకు రాజధాని షోమ్రోన్ అయిపోయింది, 2 గోత్రాలకు రాజధాని యెరూషలేం అయిపోయింది. దాని క్యాపిటల్ మారిపోయింది, దీని క్యాపిటల్ మారిపోయింది, కెప్టెన్స్ కూడా మారిపోయారు. దానికి ఒక యెరోబాము వచ్చాడు, దీనికి ఒక రెహబాము వచ్చాడు. ఇలాంటి టైంలో దేవుడు దావీదుకి ఇచ్చిన మాట ఇంకా అలా ఉంది. సింహాసనం మీద ఒకడు ఉంటాడు, ఒకడు కూర్చుంటాడు, ఒకడు పరిపాలిస్తాడు, నిత్యమైన పాలన జరుగుద్ది, ఇలాంటి వ్యవహారం జరుగుద్ది. దావీదు జాగ్రత్తకున్న టైంలో దానికి పూర్తి ఆపోజిట్గా దేశం విడిపోవడం, 2 ముక్కలు అయిపోవడం, దానికి ఒక రాజధాని, దీనికి ఒక రాజధాని, దానికి ఒక రాజు, దీనికి ఒక రాజు, ఇంత మోకంబడి పరిస్థితులు జరుగుతున్న టైంలో మరొకటి మీదకి వస్తున్నాడు. ఆడి పేరు అసూరు. క్షమించండి, అసూరు సామ్రాజ్యం. అసూరు సామ్రాజ్యం మీదకి వస్తున్నప్పుడు 734లో సరిగ్గా అసూరు సామ్రాజ్యం వాళ్ళ మీదకి దిగిపోయింది. ఆ టైంలో ఏం చేయాలి? ఏ రాజు అయితే ఎవరైతే ఉన్నారో, అరే దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు, ఆ మాటని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవా ఏంటి మాలో సరి చేసుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే చెప్పు ప్రభువా అని అనే రాజు ఉంటే బాగున్ను. కానీ ఆ టైంకి అలాంటి రాజు లేడు. ఓ పనికిమాలినోడు ఉన్నాడు. ఆ పనికిమాలినోడి పేరు చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం. సరిగ్గా టైంలో ఏం జరుగుతుందో 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గము నడిచి బయలుదేవత రూపంగా పోత విగ్రహాలు పోయించి, మరియు అతడు బెన్ హిమోం లోయందు ధూపం వేసి తన కుమారుని అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలముల్లోను, కొండల మీదను, ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయించు వచ్చును. ఏమర్థమవుతుంది? బాగా వినాలి. దావీదుకి మాట ఇచ్చాడు. దావీదుకి ఎలాంటి టైంలో మాట ఇచ్చాడు? దావీదు నలుదిక్కులా నెమ్మది పొందినప్పుడు, విశ్రాంతి తీసుకున్న టైంలో దావీదు గారు ఫీల్ అవుతున్నారు, దేవా నీకు నేను ఏమీ చేయలేకపోయినంటే, నువ్వేమీ చేయడం కాదు దావీదు, నేనే నీకు గొప్ప ప్రణాళిక నేను చేయాలనుకున్నా. అయినా నాకేమన్నా కావాలని ఎప్పుడైనా అడిగానయ్యా? గుడారాల్లో పెట్టారేటి నా మందస్థానాన్ని ఎప్పుడైనా అడిగానా? అక్కడే సంచరించాను, అలాగే ఉన్నాను. ఎందుకు చెప్పనా? మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చాలని.
నిన్ను ఆశీర్వాదకరంగా ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని నేను అనుకుంటున్నాను. నీవు నాకు చేయడం కాదు, నేనే నీకు చేస్తున్నాను. నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నిత్యము పరిపాలించేవాడు ఒకడు ఉంటాడు, నీ రాజ్యము స్థిరంగా ఉంటుంది, నీ రాజ్యం ఎన్నెన్నటికీ అంతము లేనిదై ఉంటుందని దావీదుకు దేవుడు చెప్పిన కొన్ని పదులు సంవత్సరాలకే దేశం విడిపోయింది. ఎందుకంటే ఆ కొడుకు ఆ ప్రవచనానికి నిలవలేకపోయాడు. సొలొమోను దాన్ని పాటించలేకపోయాడు. ఆ ప్రవచనానికి నేనే, ఆ చెప్పబడిన వ్యక్తి నేనే అని దాన్ని అప్లై చేసుకోలేకపోయాడు, క్లైమ్ చేసుకోలేకపోయాడు, నిలబడలేకపోయాడు. ఆ తర్వాత దేశం ఏమైందో మనకు తెలుసు, 2 ముక్కలైంది. ఆ 2 ముక్కలైనా సరిగ్గా టైంలో ఐక్యత లేనప్పుడు శత్రువుకు బలం పెరిగిపోద్దా? శత్రువుకు బలం పెరిగిపోయింది. వాడు దిగిపోయాడు. వాడు ముట్టడి దెబ్బ ఎక్కడ? యెరూషలేము ముట్టడి దెబ్బేశాడు, యోదాకు మొత్తానికి ముట్టడి దెబ్బేశాడు. ఆ పైన ఎవరైతే ఉన్నారో యెరూషలేముకు కూడా ముట్టడి దెబ్బేస్తున్నాడు, ఇజ్రాయేలుకు కూడా ముట్టడి దెబ్బేస్తున్నాడు. ఈ ముట్టడి దెబ్బేస్తున్న టైంలో మీరు జాగ్రత్తగా వినండి, భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. ఆ ముట్టడి దెబ్బేస్తే ఎలా ఉంటుంది మీకు చెప్పాను. చిన్న పిల్లలు వండుకుని తింటారు, పచ్చి మాంసం తింటారు. ఇంకా బయటికి రానికపోతే వాళ్ళు వెళ్ళిన మలాన్ని వాళ్ళే తింటారు, వాళ్ళు వదిలేసిన యూరిన్ వాళ్ళే తాగుతారు. ఇక వయసు అయిపోయిన ఎవరైనా చంపుకుని తింటారు. రెట్టలు కూడా కొనుక్కునే పరిస్థితులు వచ్చేస్తాయి. లోపలే జరిగిపోతుంది ఇదంతా. ఒకరినొకటి చెప్పుకుని చివరికి ఎవరో ఇద్దరు మిగులుతారు. ఆ ఒకటిద్దరి మీద, మిగిలిన వాళ్ళ మీద బయట నుంచి ముట్టడేసిన వాళ్ళు వచ్చి ఆ ప్రజలు చాలా వరకు చచ్చిపోయారు అనుకున్నప్పుడు మొత్తానికి వచ్చి లోపల దాడి చేసి లోపల ఉన్న బంగారం అంతా పట్టిపోతారు. ఇది ముట్టడ దెబ్బ. అది ఎన్ని నెలలైనా వేస్తారు, అవసరమైతే సంవత్సరం అంతా వేసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో సరి అయిన రాజు కావాలి. ఎవడున్నాడు ఆ రాజు ఆ టైంలో అంటే? ఆ అశూరు రాజు వచ్చే సమయానికి ఎలాంటి రాజు ఉన్నాడు తెలుసా? పనికిమాలినోడు ఉన్నాడు. ఆడి పేరు ఆహాజు. ఏం చేస్తున్నాడు? ఆహాజు ఏలను ఆరంభించినప్పుడు 20 సంవత్సరాల వాడై యెరూషలేములో 14 సంవత్సరాలు ఏలాడు. సరిగ్గా 20 సంవత్సరాలకి అతను రాజు అయ్యాడట. యంగేజ్లో ఉన్నాడు. ఏం చేశాడు? యెహోవా దృష్టికి దావీదులాగా యథార్థంగా ప్రవర్తించలేదు. పైగా ఇశ్రాయేలు రాజులు దేవుడిని ఎక్కిరించే పనులు ఎలాగైతే చేశారో అదే పనులు ఇతను చేసి దేవతా రూపాలని, పోత విగ్రహాలని పెట్టించాడట. అరే, దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే ఏ శత్రువులు, ఏ వనరుల లోటు, ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. దావీదులాగా నేను కూడా అనుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడు అనుకోవడానికి బదులు దేశంలో విగ్రహాలను పెట్టించాడట. ఇంకా ఏం చేశాడు అతడు? బెన్ హిన్ లోయ అంటే మీరు ఎస్టే చదవండి, అది నరబలిచ్చే స్థలం. నరబలిస్తారు అక్కడ. నరబలి అంటే అక్కడ బలిపీఠం కడతారు. ఒక ఎత్తైన పెద్ద విగ్రహాలు ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి విగ్రహాలు. అవి జంతువు మనిషి ఆకారంలో ఉంటాయి. దాన్నే బెన్ హిమ్ లోయ అంటారంటే అది విగ్రహాల దగ్గర నరబలి ఇచ్చే స్థలం అని, నరబలుల స్థలం. ఆ స్థలంలో వీడు ఏం చేశాడు? ఆ స్థలాన్ని డెవలప్ చేస్తున్నాడంటే వీడు ఎవరు? ఆహాజు. దాన్ని డెవలప్ చేసి ఆ బెన్ హిమ్ లోయలో ధూపం వేసి, ఆ ధూప ఎదుకులతో నిలబడి యెహోవాను తోసివేసి, ఆ జనులు చేసే ఏ క్రియలు చేసి పిల్లల్ని, తన కుమారుని చెప్పండి అగ్నిలో దహించాడు. ఏం చేయాలి చెప్పండి? ఈడేమో మనుషులు బతుకుండగా నరబలేస్తున్నాడు, వాడేమో దేశం చుట్టూ తెస్టేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు అమాయకపు ప్రజల మీద ఉరులాగా బీసుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడక్కడ నీతిమంతులు వాక్యాన్ని పట్టుకుని ఏలాడుతున్న నీలాటోడు నాలాటోడుకు డౌట్ వస్తుంది. ఏమనంటే, అరే దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు, స్థిరపరుస్తా అన్నాడు, బలపరుస్తా అన్నాడు, నిత్యము ఉంటుంది అన్నాడు. మళ్ళీ శత్రువులు మీ మీదకి న్యాయాధిపతుల కాలంలో లేచినట్లు లేవకుండా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుని పిలుచుకున్న జనంగా మిమ్మల్ని స్థిరపరుస్తాను. న్యాయాధిపతుల కాలంలో జరిగినట్టు ఇంకెవడో మీ మీదకి రాడని ఆయన మాట ఇచ్చాడే, ఇప్పుడు ఆయన మాట తప్పిపోతుందా? ఆ వాక్యము నిజమా అబద్ధమా? ఆయన చెప్పిన ప్రణాళిక నెరవేరుద్దా? ఒకవేళ నెరవేరకపోతే మన దేవుడు కూడా మానవులు మాటలు మార్చినట్టే దేవుడు కూడా మాటలు మారుస్తాడా? ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజుగాడు చూస్తే దేవుడి మీద అనుకోడు, మనం చూస్తే దేవుడు ప్రణాళిక నెరవేరుద్దనేమో ఆయన ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఇప్పుడు ఇది నెరవేరుద్దా? ఈడొచ్చి మీద పడతాడా? ఒకవేళ ఈడొచ్చి మీద పడితే దేవుడు చెప్పిన మాట ఏమైపోవాలి? ఒకవేళ ఈడి మాటింటే వీడు బతుకుండగా వయసు ఉన్న పిల్లలను పట్టుకెళ్ళి బలిపీఠం దగ్గర బలేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు కనీసం వనరులకు బయటకు పోకుండా లోపలే బంధింపబడిపోయినప్పుడు సీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఆ టైంలో దేవుడు ప్రవక్తను పంపాడు. అప్పటికే ప్రవక్త వెళ్ళొచ్చేస్తున్నారు. ఆ ప్రవక్తలు పంపుతున్నప్పుడు ఆ ప్రవక్త వెళ్తున్న టైంలో ఎలాంటి టైంలో ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం ఇవన్నీ ఒకటే లైన్, మీకు బాగా వినండి. ఇందాక చదివి మన వృత్తాంతాల గ్రంథం, ఈ యెషయా గ్రంథము, ఇంకా
మనం చదివేమే దావీదు నెమ్మది పొందిన స్థలం. ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకే టైం లైన్లో జరుగుతున్న చరిత్ర. అది బైబిల్ అంతా ఒక లైన్లో లేదు కాబట్టి మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీరు వింటున్న లైన్ కరెక్టే, జాగ్రత్తగా వినండి. ఓకే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, అది ఆహాజు, హిజ్కియా యోధారాజుల దినములలో యోధాను గూర్చి యెరూషలేమును గూర్చి ఏంటట, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ యూదుల రాజుల దినములలో జరుగుతున్న పరిస్థితులు, ఈ పరిస్థితులకు తగిన దర్శనాలు, ఈ దర్శనాలు చెప్పడానికి ప్రవక్త, ఆ ప్రవక్త పేరు యెషయా. ఏం జరుగుతుంది? ఉజ్జియా వచ్చాడు, దిగిపోయాడు. యోతాము వచ్చాడు, దిగిపోయాడు. ఇప్పుడు ఆహాజు పరిపాలిస్తాడు, తర్వాత హిజ్కియా పరిపాలిస్తాడు. ఇలా పరిపాలిస్తున్నప్పుడు ఆహాజు టైంలో ఏం జరుగుతుందంటే పొరుగు సామ్రాజ్యాలు కళ్ళు ఎరజేశాయి. ఎవరి మీద? యోధా మీద, ఇజ్రాయెల్ మీద. వాళ్ళ కళ్ళారు చేసినప్పుడు సరిగ్గా టైంలో ఆమోజు కుమారుడు యెషయాకి దర్శనం వస్తున్నాయి, డ్రీమ్స్ వస్తున్నాయి. దేవుడు కళల్లో మాట్లాడుతున్నాడు, దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీదకి తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంత వాడిని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోసింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. మీరు యెహోవాని విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేళ ఇంకనూ కొట్టబడదురు. ఆ మాట పట్టుకోండి. ఇంకనూ కొట్టబడదు అంటే వాడు మిమ్మల్ని కొడతాడు. వాడెవడో? అసూరు. వాడు ఖచ్చితంగా మీ మీదకి వస్తాడు. ఇంకెప్పటికీ మీకు బుర్ర పని చేయదా? ఆమోజు వచ్చాడు, ఏమయ్యాడు? దిగిపోయాడు. ఆహాజు వచ్చాడు, ఏమయ్యాడు? పనికమాలని పరిపాలన చేస్తున్నాడు. ఉజ్జియా, యోతాము వీళ్ళందరూ మీకు ఏం చేశారు? ఆ ఇశ్రాయేల్ రాజులందరూ ఏం చేశారు? నా మీద ఆనుకున్నంత కాలం మీ దావీదు మీదకి శత్రువు ఈగ కూడా రానివ్వలేదు. నా మీద ఆనుకున్నంతకాలం సొలొమోను ముగింపు దినాల వరకు నేను చాలా బాగా ఆస్వాదించాను. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను, మీకు అస్సలు బుర్ర పని చేయదు. నాయకుడు ఎలా తిరిగితే అలా తిరుగుతాడు, ఎలా తిరిగితే అలా తిరుగుతారు. మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అరణ్యంలో మిమ్మల్ని పోషించింది ఎవరు? నేను. మన్నాను గురిపించింది ఎవరు? నేను. మిమ్మల్ని పోషించి నడిపిస్తున్నది ఎవరు? మీరు ఎంతసేపు మానవ రాజుల వైపే చూసి ఆ శత్రువుల వైపే చూస్తారు తప్ప నా వైపు చూడరేంటి? గాడిదకి యజమానుడు అని అర్థమవుతుంది, ఎద్దుకి యజమానుడు అని అర్థమవుతుంది. ఎద్దుకి గాడిదకున్న ఇంకిత జ్ఞానం చెప్పండి మీకు లేదు. నా పిల్లలారా, దోషాలు, చెరుపు చేస్తారు, అన్యాయం చేస్తారు. మీరు ఎలాంటి వారు తెలుసా? పరిశుద్ధ దేవుడినైనా నన్ను ఎక్కిరించే పనులు చేస్తారు. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఇంత చేసినా, నన్ను ఇంత ఇబ్బంది పెట్టినా, నేను చేయాలనుకున్నది ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఆ నెరవేర్చేది ఏంటంటే మీ అయ్యకి మాట ఇచ్చాను. మీ అయ్య ఎవరు? దావీదు. దావీదు గారికి మాట ఇచ్చా, ఏమని? స్థిరపరుస్తాను, బలపరుస్తాను, మీ జీవితానికి ఏమీ కాదని నేను మాట ఇచ్చాను. మీరు నా మాట వినకపోయినా, నాలో నేను బాధపడుతూ కనీసం నా బాధను కూడా మీరు వినకపోయినా, ఈ ప్రకృతితో చెబుతూ అన్న మీ ప్రణాళిక నేను నెరవేరుస్తాను. ఆకాశమా, వీళ్ళకి ఎంత చేసిన వీళ్ళకి బుద్ధి జ్ఞానం. ఎందుకంటే మేలు చేసే కొలది నన్ను లోకు కట్టారు. వీళ్ళు నేను మేలు చేసే కొలది నన్ను లోకు కట్టారు. నేను ప్రేమించే కొలది పర్వాలేదులే అని ఇతర దేవతల వైపు తిరగడం ప్రారంభించాను. పోషించేది నేనా, నడిపించేది నేనా, వీళ్ళని ఆదరించేది నేనా, ఎత్తుకునేది నేనా, కానీ వీళ్ళు పూజించేది మాత్రం వేరే ఆకారాలనా. అన్నీ చేస్తున్న నన్ను మాత్రం వదిలేసి ఎక్కడో ఇలాంటి వంకర చూపులు చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది? ఆకాశం నువ్వైనా విను, భూమి నువ్వన్నా చెవియకు, నా మాట మీరైనా వినండి. వీళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞత ఉండదు. అయినా నా కుమారుడు, నా ప్రియుడు, నా దాసుడు, గొర్రెల దొడ్లోంచి విడిపించి ప్రజలను పరిపాలించి అధిపతిగా చేయించిన నా దావీదుకి నేను మాట ఇచ్చాను, ఏమనంటే నేను స్థిరపరుస్తానని. కాబట్టి ఆ మాటను నేను నెరవేరుస్తాను. సరే, ఇక బుద్ధి జ్ఞానం లేకపోయినా యెషయా అని ఒక పని చేయి, ఆహాజు దగ్గరికి వెళ్ళు, అడుకో మాట చెప్పు. ఏమని చెప్తావంటే, నీ మీద కొన్ని ప్లానింగ్స్ జరుగుతున్నాయని చెప్పు. ఏం ప్లాన్స్ జరుగుతున్నాయి ప్రభువా?
నువ్వు అసూరుని చూసే టెన్షన్ అవుతున్నా కానీ నీకు ఒక విషయం చెప్పాలి. అసూరు కన్నా ముందు నీ అన్నదమ్ములు నీ మీద తిరగబడేలా ఉన్నారు. అసూరు కన్నా ముందు నీ అన్నదమ్ములు నీ మీద తిరగబడేలా ఉన్నారు. అన్నదమ్ములు ఎవరంటే ఇశ్రాయేలీయులు, 10 గోత్రాల వారు. వాడికి మళ్ళీ ఒక అగ్ని కొరకంచి లాంటి ఒక కొరకంచి తోడైంది. అగ్ని కొరకంచి ఎవరంటే సిరియా. ఇప్పుడు ఈ సిరియా ఇశ్రాయేలు కలిసి నీ మీదకి రాబోతున్నాయి. ఇప్పుడు నీకు 3 ప్రమాదాలు ఉన్నాయి. 1 సిరియా నుండి, 2 ఇశ్రాయేలు నుండి, 3 అస్సూరు నుండి. 3వ ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసి ఈ 3 ప్రాబ్లమ్స్ మరో ప్రాబ్లం ఏంటంటే మీరు మళ్ళీ నన్ను ఎక్కిరించే పనులు చేస్తున్నారు. దావీదుకి మాట ఇచ్చాను ఏమనంటే ఏం కాదని, యోధా జాతికి ఏం జరగదని, సింహాసనం ఎప్పటికి ఉంటుందని మాట ఇచ్చాను. కానీ మీరు చేస్తున్న పని ఏంటంటే రోజు రోజుకి నన్ను బాధించే పనులు చేస్తున్నారు. దావీదుకి చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు కొన్ని ప్లానింగ్స్లో తిరుగుతున్నాను, నాకు అర్థమైంది. ఆ ప్లానింగ్స్ ఏంటి? మీరు నా సీన్ అర్థమవుతుందిగా మీరు చెబుతున్నది. ఆ ప్లానింగ్స్ ఏంటంటే సిరియా ఓకే అయింది, ఇజ్రాయేల్ ఒకటైంది. వీటన్నిటికన్నా ముందు వాడు టెస్ట్ వేసాడు. ఎవరో అసూరు. వాడు రోజు రోజుకి దగ్గర అవుతాడు. ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు అంటే బెన్హిమ్ లోయలో పిల్లల్ని బలిస్తున్నావు. ఈ టైంలో నువ్వేం చేస్తున్నావంటే బలిపీఠాలు కట్టేస్తున్నావు, పోత విగ్రహాలు పోయిస్తున్నావు. కానీ నేను దావీదుకి మాట ఇచ్చిన ఆ మాట మీద నేను ఇంకా స్టాండింగ్లో ఉన్నాను. మరో పని నువ్వేం చేస్తున్నావంటే నా మీద ఆనుకోవడం మానేస్తావు. నువ్వేం చేస్తున్నావు? 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. 7వ అధ్యాయం 4వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. భద్రము సుమి నిమ్మలించము పొగరాయిచున్న 2 కొరకంచులకు. అనగా ఎవరు ఈ కొరకంచులు? మీకు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఎవరు? సిరియా, ఇజ్రాయెల్. వాళ్ళ రాజులు రెజీను, పెకాహు. ఈ పొగరాయిచున్న 2 కొరకంచులకు అనగా రెజీనును, సిరియనీలు, రెమల్య కుమారుడు అని కోపాగ్నికి జడియకు, నీ గుండె అవయనీకు, రెమల్య కుమారుడును నీకు కీడు చేయవలన ఆలోచించు, మన యోధా దేశం మీదకు పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారంలో పడగొట్టి టబియేలను వానికి కుమారునిగా రాజుగా నియమించుదాం రండని ఒకరికొకరు చెప్పుకుని ముందు వాళ్ళు నిన్ను లేపేయాలనుకుంటున్నారు. నువ్వు వీళ్ళిద్దరి మీద ఫోకస్ పెట్టలేదు. నువ్వు ఎవరి మీద ఫోకస్ పెట్టావంటే అసూరు సామ్రాజ్యం వస్తుందని వాడి మీద ఫోకస్ పెట్టి నువ్వు చేస్తున్న పని ఏంటంటే నీటి కాలువల యొద్దకు పోయావు. సాకరేవు మార్గం 3వ వచనంలో సాకరేవు మార్గం పైన కోనేటి కాలువ కడ వరకు పోయి అక్కడ నువ్వు కాలువలు సిద్ధపరచుకుంటున్నావు. కాలువల దగ్గరికి పోయి అంటే నీటి కాలువల దగ్గరికి ఎందుకు పోయావు? వాడు ముట్టడేస్తే, ఎవరు అసూరుగాడు మన దగ్గరకు వచ్చి ముట్టడేస్తే లోపల నీళ్ళు దొరికితే ఆహారం దొరకకపోయిన 4 రోజులు బ్రతకగలం, కానీ నీళ్ళు దొరకకపోతే త్వరగా చనిపోతాం. కనుక నీటి కాలువలు అంటే యెరూషలేము లోపలికి తిప్పించుకోవడానికి నువ్వేం చేస్తున్నావంటే వెనకాల నుంచి కాలువలు తవ్వేస్తున్నావు. దేనికి? లోపలికి నీరు రావడానికి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? వాడు వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావు? వాటర్ సప్లై ఎలా చేయాలని ఆ నీటి కాలంలో అయితే డ్యాములు కట్టించి ఆ ఇంటర్నల్గా నువ్వేం చేస్తావంటే లోపలికి నీరు వచ్చే ప్రయత్నం చేస్తావంటే ఆడు ముట్టడేస్తే నీరు ఎలా కావాలో చూసుకుంటున్నావు. వాడు ముట్టడేసిన రోజులన్నీ ఆహారం ఎలా కావాలో చూసుకుంటున్నావు. అంటే ఈ ప్లానింగ్స్ మీద ఉన్నావే తప్ప నీకు మరో ప్రమాదం ఏంటి చెప్పినా, ఆడు వస్తాడో లేదో తెలియదు కానీ ముందే వీళ్ళిద్దరూ వచ్చేలా ఉన్నారు నీ మీదకి. ఎవరో సిరియా, ఇజ్రాయెల్. అసూరు వచ్చే లోపు వీళ్ళిద్దరు నీ మీదకి వస్తారు. వీళ్ళిద్దరు ఎందుకు వస్తున్నారు? వీళ్ళిద్దరు రావడానికి కూడా కారణం నిన్ను సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు సపోర్ట్ ఇవ్వట్లేదు. దేనికి సపోర్ట్ అంటే మన ముగ్గురం కలిసి ఆయన ఎదిరిద్దామని. ఎవరిని? అసూరు సామ్రాజ్యం. ఎందుకంటే వాడు వచ్చి నిన్ను మింగేస్తాడు, నన్ను మింగేస్తాడు, అందరూ మింగేస్తాడు. వాడు వచ్చి అందరినీ మింగేసే ముందు మనం ముగ్గురం కలిసి ఆడితో ఫైట్ చేస్తామంటే నువ్వు వీళ్ళతో కలవనట్టున్నావు. వీళ్ళ కలవనట్టున్నానికి వెళ్ళి ఉడికిపోయి ఏం చేస్తానంటే ముందు నేను చంపేసి నీ దేశాన్ని లాక్కుని ఈ ముగ్గురు కలిసి వాడిని ఎదిరిద్దాం అనుకుంటున్నావు. నువ్వు మాట అంటలేదు. నువ్వేం చేస్తున్నావు? వీళ్ళిద్దరు నాకు పెద్ద ప్రమాదం కాదని తెలిసి నువ్వేం చేస్తున్నావు? నీటి కాళ్ళ దగ్గరికి పోయి నీటిని మళ్ళిస్తున్నావు, నీరు మళ్ళిస్తున్నావు, డ్యాములు కట్టిస్తున్నావు. నీరు ఎందుకు మళ్ళిస్తున్నావు, డ్యాములు ఎందుకు కట్టిస్తున్నావు అంటే ఆడొచ్చి ముట్టడేసే సమయానికి లోపలికి వాటర్ కావాలి కనుక వాటర్ సప్లై కొరకు తిరుగుతున్నావు. నువ్వు అంటే నువ్వు వాటర్ నమ్ముతున్నావు, భూమిని నమ్ముతున్నావు, బలిని నమ్ముతున్నావు, బలిపీఠాలు నమ్ముతున్నావు, నరబలిని నమ్ముతున్నావు, అన్నీ నమ్ముతున్నావు. కానీ నువ్వెవరు నమ్మట్లేదంటే ఆహాజు నన్ను నమ్ము, నువ్వు నమ్ము, నీ ప్రజలు నమ్ము. నేను దావీదుకి మాట ఇచ్చాను రా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 65 సంవత్సరాలు కాకముందే ఈ జాతి మీదకి ఎగిరిన ఎవరిని నేను ఉంచును, ఆడు పెకాహు అయినా ఉండడు, ఆడు రెజీన్ అయినా ఉండడు. 65 సంవత్సరాలు కాకముందే వీళ్ళందరినీ తీసేస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇది నువ్వు నమ్మాలి. నేను ముగిస్తాను, చేతకున్నారు. ఇది నమ్మాలి. ఏమి నమ్మాలి? దావీదుకి ఇచ్చిన మాట నెరవేరుతుందని నమ్మాలి.
పరిస్థితులు నేను చెప్పిన మాటకి వ్యతిరేకంగా ఉంటే నమ్మడం మానేస్తారా? నేను వేసిన ప్లానింగ్కి వ్యతిరేకమైన ప్లానింగ్ జరిగితే నమ్మడం మానేస్తారా? నాకన్నా మానవ బుద్ధులు మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఎగురుతారు, ఎగిరేవాడిని ఎగరనే, అరిసేవాడు అరనే, అనేవాడిని అన్నే, ఎవడు ఎన్ని వాగినా నా ఆలోచన స్థిరమవును గాక. నేను చెప్పింది నువ్వు నమ్మాలి. ఈ ఇద్దరు రెండు కొరకంచులకి భయపడకు. భద్రము సుమే. నువ్వు ప్లాన్ చేస్తున్నప్పుడు జాగ్రత్త, భద్రమ సుమే. నీ నిర్ణయాలు జాగ్రత్త, నీ డిసిషన్ జాగ్రత్త. నువ్వేం ప్లాన్ చేస్తున్నావు? వాటర్ నమ్ముకుంటావేంటి? నేను చెప్తున్నదంటే ఆహారం నమ్ముకుంటావేంటి? నువ్వు చేస్తున్న పని అని చెప్పిన ఇప్పటికే ఇంటర్నల్గా రాజకీయం నువ్వు చేస్తున్నావు, అది కూడా నాకు తెలుసు. వెలటి రాజకీయం చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు నా కుమారుడివి, నేను నీ తండ్రినని నేను దావీదు కాలం నుంచి నేను పరిచయం చేసుకుంటొచ్చు. నీ సింహాసనం మీద ఎప్పుడో కొడుకుని కూర్చోబెడతానని చెప్తే ఆ మహానుభావుడు పరిపాలించిన ఆ దావీదు సింహాసనం నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నువ్వు నమ్మాలి. నమ్మకపోతే ఏమవుద్ది చెప్తున్నాడు చూడండి. ఏమొచ్చు, అయితే ప్రభువైన యెహోవా ఎలాగో సెలవిచ్చున్న ఆ మాట నిలవదు, అది జరగదు. ఏ మాట? వాడెవడో రాజును ఎక్కించి నేను చంపేద్దామంటున్నారే, వాళ్ళ ప్లానింగ్స్ జరగవు. రాసి పెట్టుకో. ఇజ్రాయేల్ దేశం పక్కన పెట్టు, యోధా మీద ఎంట్రుకు కూడా ఎవడో లాగలేడు. ఏ కూడా వాళ్ళదో. ఎందుకు? నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను జ్ఞాపకం చేసుకోండి. యోధా దేశానికి ఏమీ కాదు. ఎందుకు? ఎందుకంటే నా ప్రియుడికి మాట ఇచ్చా. ఎవరా ఆ ప్రియుడు? దావీదు. దావీదుకి ఇచ్చిన మాట ఇచ్చిన భద్రమ సుమే. నెమ్మలించు. నువ్వు టెన్షన్ అయిపోకు. ఆ టెన్షన్ నీ గుండె అవ్యనేకు. ఈ టెన్షన్లో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోదు. ఎందుకంటే టెన్షన్లో తీసుకున్న నిర్ణయాలు ఇంకా ప్రమాదం అవుతాయి. ఇంకా నన్ను ఎక్కిరించే పనులు చేస్తావు. నువ్వు ఏం టెన్షన్ అవ్వకు. నా మాట విను. ఒక మాట నేను చెప్తున్నాను. దమస్కు సిరియాకి రాజధాని, దమస్కు రెజీన్ రాజు 60 సంవత్సరాలు కాకమునిపై ఎఫ్రాయిము జనులు కాకుండా నాశనం అవుతారు. సోమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని, సోమ్రోను రెమల్య కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏ పెన్ ఉంటే ఆ పెన్తో అండర్లైన్ చేయండి. మీరు నమ్మకుండిన ఎడల సిరియా స్థిరపడదు. బాగా వినాలి. ఇజ్రాయేలు స్థిరపడదు. ఇప్పుడు మూడో వార్నింగ్. వాడు స్థిరపడడు, వీడు స్థిరపడడు. నమ్మకపోతే చెప్పండి, నువ్వు కూడా స్థిరపడు, నువ్వు నాశనం అయిపోతావు. కానీ గుర్తుపెట్టుకో, నా మాట స్థిరం. నువ్వు కాకపోతే ఇంకొకరిని ఎక్కిస్తాను, నువ్వు కాకపోతే మరొకరిని ఎక్కిస్తాను, నువ్వు కాకపోతే మరొకరిని ఎక్కిస్తాను. కానీ పూటకొక మాట, గంటకొక మాట, రోజుకొకలాగా, వారానికి ఒకలాగా, సంవత్సరానికి ఒకలా ఉంటే నా ప్రణాళిక నెరవేరదన్న అనుమానాలు నా వైపే చూసి బలిపీఠాలు, నరబలులు, ఆహారం కొరకు మీరు చేస్తున్న పిచ్చి పనులు, నీటి కొరకు, ఆహార నిల్వ కొరకు, ఇలాంటివన్నీ చేసి సైన్యం లెక్కొట్టొద్దన్నాను. సైన్యం లెక్కెట్టాడు మీ అయ్యా సొలొమోను. జనాలను పోగేద్దని పోగేశాడు. ఇప్పుడు నువ్వు నీటి కాలను నమ్ముకుంటున్నావు, వాళ్ళ సైన్యాన్ని నమ్ముకున్నారు. ఇప్పుడు ఆహారాన్ని నమ్ముకుంటున్నావు. పైగా నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఎవరితో అయితే గొడవ ఉందో వాడితో నువ్వు రాజకీయానికి పావులు కదుపుతున్నావు. పైగా నన్ను మరింత బాధ పెట్టే మాట ఏంటంటే, ఆహాజు, నువ్వు నాకన్నా ఎవరు నమ్మా చెప్పనా? అస్సూరు రాజుని నమ్ముతున్నావు. నా దేవాలయం కట్టాలి, ఆ దేవాలయంలో నాకంటూ ఒక నివాసం పెట్టాలని కలలు కన్నాడు రా మీ అయ్యా, మీ నాన్న. ఆ కలలు కానీ తన కొడుకు ద్వారా కట్టించి బంగారు దేవాలయం పెట్టి బంగారు వస్తువులు అందులో పెడితే నన్ను గిచ్చే పని ఏం చేస్తున్నా తెలుసా? నా మందిరంలో ఉన్న వస్తువులు పట్టుకెళ్ళి వాడికి బహుమానాలుగా ఇస్తావా? నా మందిరంలో ఉన్న వస్తువులు పట్టుకెళ్ళి అసూర్ రాజుకి గిఫ్ట్లుగా నువ్వు ఎలా ఇవ్వాలనుకుంటున్నావు? ఎక్కడిచ్చాడు వీడు? ఒకసారి చూడండి. ఆ గిఫ్ట్లు ఇవ్వడం కాదు, గిఫ్ట్ ఇచ్చే ముందు అన్నాడట అసూర్ రాజుతో, అన్నాడట వీడు, ఇగో నా దేవుని మందిరంలో బహుమానాలు బంగారు పాత్రలు తీసుకునే ముందు మాట జ్ఞాపకం చేసుకో. అసూర్ రాజు, నేను నీ కుమారుణ్ణి అన్నాడట. ఎవరో? మీరు నా కుమారులు, మీరు నా పిల్లలు, దావీదు దగ్గర నుంచి మీరు నా సంతానం అని నేను చెప్తుంటే వీడు పోయి ఆ ఎక్కిరించేవాడి దగ్గరికి పోయి దేవాలయంలో మందిరంలో ఉన్న వస్తువులన్నీ ఇచ్చేసి నేను నీ కొడుకునని ఎక్కిరించేవాడి దగ్గరికి పోయి నువ్వు చెట్టా పట్టా లేస్తున్నావంటే నేనేమనాలి? ఎక్కడ జరిగింది ఒకసారి చూడండి. మళ్ళీ వద్దాం. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం నుండి 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టి అస్సూరు రాజునకు కానుకగా పంపి
నేను నీ దాసుడను. చూసారా, నేను నీ దాసుని మాటలు ఎవరితో చెప్పాలండి? ఇదే ఇలా చెప్పమని నేను కోరుకుంటున్నాను. దేవా, నువ్వెప్పటికీ మా రాజువి, నువ్వెప్పటికీ మా తండ్రివి, నువ్వెప్పటికీ మా యజమానివి, మేము దాసులం అని మీరు నాతో అనాల్సిన మాటలు ఎవరితో అంటున్నారు? పోయి ఒక అన్య రాజుతో అంటున్నారు మీరు. ఒరే, గాడిదకి తెలిసిన యజమానుడు ఉన్నాడని, ఎద్దుకు తెలిసిన యజమానుడు ఉన్నాడని, మేము ఆ యజమాని కింద మేము బానిసలమని గాడిదకి ఎద్దుకి ఉన్న ఇంకిత జ్ఞానం, నువ్వు మాకు యజమానుడు, నీ కింద మేము దాసులుగా ఉన్నామని గాడిదకి ఎద్దుకున్న ఇంకిత జ్ఞానం మీకు లేదురా. వాడికి తెలుస్తున్నాడు యజమానుడు ఉండవని, మీకెందుకు తెలియట్లేదు? పైగా నేను మీకు యజమానుడు ఉండి పోషకుడు ఉండి వాగ్దాన భూమి నేను ఇస్తే, నా మందిరంలో ఉన్న వస్తువులు, నా దావీదైన నా కుమారుడికి ఇచ్చిన ఆ వస్తువులు ఇవన్నీ పట్టుకెళ్ళి నువ్వు ఎవరికి గిఫ్ట్ ఇస్తున్నావు? అసూరు రాజు గిఫ్ట్ ఇచ్చి వాడుతున్నావు. నేను నీ కొడుకున్నాను. ఆడి తండ్రి అంట, చెప్పండి, వీడి కొడుకు అంట. ఈ టైంలో పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? జటిలం అయిపోయింది. ఇంకా కింద చదవండి, ఇంకా కింద చదవండి. అదే వచ్చు, నువ్వు నేను నీ దాసుడను, నేను కుమారుని ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతి నుండి, ఇశ్రాయేలు రాజు చేతి నుండి నన్ను రప్పింపవలనని అష్షూరు రాజు అయిన చూసారా, ఆ తిగ్లా రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటాడట? దేవుడే పట్టాడో పక్క నుంచి యెషయాను పంపించి ఏమన్నాడండి? ఏం కాదు, నెమ్మలించు, అష్షూరు నిన్నేమీ చేయలేదు, క్షమించండి, ఏం కాదు నెమ్మలించు, సిరియా రాజు నిన్నేం చేయలేడు, ఇశ్రాయేలు రాజు నిన్నేం చేయలేడు, భద్రము సుమి, నీటి కాలువల చుట్టూ తిరగ్గు, నీకేమీ కాదు, నీకు నేను ఉన్నానని పెద్ద ప్రవక్త అయిన ప్రవక్త యెషయాను పంపించి దేవుడు మాట్లాడిస్తుంటే, నేను అలాగే పాటిస్తాను అనడానికి బదులు దేవుడి మాట కన్నా పోయి ఎవరిని రక్షించమంటున్నాడండి? చెప్పాలి, అష్షూరు రాజును రక్షించమంటున్నాడు. అరే, దేవుడు చెప్పాడు వీళ్ళిద్దరు నిన్నేమీ చేయరండి. ఈ మాట మీద నమ్మకం లేదట, మరి ఎవడి మీద నమ్మకం ఉందట? ప్రభువా, సిరియా లేస్తుంది ఏంటి, ఇశ్రాయేల్ లేస్తుంది ఏంటి, వీళ్ళ నుంచి నన్ను కాపాడ ప్రభువా నేను అడక్క ముంపే దేవుడు దైవజన్ని పంపించి నీకేమీ కాదు, జాగ్రత్తగా ఉండు, వాళ్ళు ఏమీ నిన్ను చేయలేరని దేవుడు చెప్తే ఈ మాట మీద నమ్మకం లేదు. కానీ వీడికి ఏ మాట మీద నమ్మకం వచ్చింది చెప్పండి? అగో సిరియా లెగిసిపోతున్నారు, ఇశ్రాయేల్ లెగిస్తున్నారు, ఈ అన్నదమ్ములైన వారి నుంచి, సిరియా నుంచి మమ్మల్ని రక్షించని ఎవడ సలహా తీసుకుంటున్నాడట? ఎవడ సహాయం తీసుకుంటున్నాడట? అష్షూరు రాజు సహాయం తీసుకుంటున్నాడు. ఈ టైంలో ఏం చేయాలి చెప్పండి? రే, దావీదు ఈ మందిరం కట్టాలను అనుకున్నాడు రా. దావీదు ఇదే కోటలో ఉన్నప్పుడు నాకు ఇన్ని వస్తువులు ఎందుకు ప్రభువా అని అనుకున్నాడు రా. నా ప్రణాళిక కొరకు తనను తాను ఎంతో తగ్గించుకుంటే ఆ రోజు మాట ఇచ్చాను, నీ రాజ్యానికి ఏమీ కాదని. ఆ మాట జ్ఞాపకం చేసుకుని నువ్వు బలిపీఠాలు కట్టించినా, పోత విగ్రహాలు పెట్టించినా, నరబలు అర్పించినా, నువ్వెన్ని చేసినా నా సపోర్ట్ ఇంకా నీకుంది. ఈ దేశం మీదకి ఏది రాదు, నువ్వు నమ్మాలని నీకు ఎంత చెప్పిన వారిని కూడా ఇచ్చానుగా. నువ్వు నమ్మకపోతే నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని నువ్వు కూడా ఎగిరిపోతాని చెప్పానుగా. ఎంత చెప్పినా నా మాట వినకుండా పోయి నువ్వు వాడిని సంప్రదిస్తున్నావంటే నిన్నేమనాలరా? అయినా దేవుడు తనను తాను తగ్గించుకుని దేవుడు ఏమన్నాడు చూడండి. ఆ 7వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో ముగిద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా ఇంకను ఆహాజునకు ఎలాగో సెలవిచ్చాను, ఇంకను నీ దేవుడైన యెహోవా వలన ఏదన్నా గుర్తడుగు, అది పాతాళ లోతమంతా లోతైనను సరే, యోర్ధలోకమంత ఎత్తని. ఏదో గుర్తడగరా, నా మీద నమ్మకం పెట్టు. ఇది దేవుడే దిగిపోతున్నట్లేదండి, ఇది దేవుడే తనను తాను తగ్గించుకున్నట్లేదండి. అని నన్ను నమ్మరా, వాడిని నమ్ముతావేటి, నన్ను నమ్మరా, బలిపెట్టాలని నమ్ముతావేటి, నన్ను నమ్ము. నీ మీదకి 2 కాదు 20 మంది దగ్గర నీకేమీ కాదని నేను మాటిస్తున్నాను రా. నువ్వు ఏదైనా గుర్తడిపోయి నా మీద నమ్మకం రావాలా? పోనీ నన్ను నమ్మాలనుకుంటున్నావా? పరలోకం అంత ఎత్తు అయినా సరే, పాతాళ లోతం అంత లోతైనా సరే, ఏదో గుర్తు కావాలా ప్రభువా, నేను నమ్మలేకపోతే నాకు ఏదైనా గుర్తు కావాలని అడుగుతా, చెప్పి ఏదో గుర్తిస్తాను నీకు, నన్ను నమ్మరా అంటే ఇక్కడ అన్నాడట. చెప్పండి, ఆహాజు నేను అడగను, పెద్ద భక్తుడిలాగా నేను అడగను యెహోవాను శోధింపడు అంటే, నేను అడగను దేవుడిని పెద్ద ఇబ్బంది పెట్ట. దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడతావు? నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఏమంటావు? నేను దేవుడిని అడుగుతాను, దేవుడిని బతుకులాడుకుంటాను, దేవా నాకు సహాయం చేయనని అంటావు. నేను అడగను, నేను దేవుడిని శోధింపడు, దాని అర్థం ఏంటి? అప్పటికే నువ్వు పొత్తెట్టుకున్నావు ఎవరితో? అష్షూరుతో. అడికి ఇవ్వాల్సిన బహుమానాలను ఇచ్చి నేను అడగను యెహోవాను శోధింపడు. ఎందుకు అడగనట్టున్నావు? ఈ రాజ్యాలు 2 రాజ్యాలు, ఏది సిరియా,
ఇజ్రాయెల్ నీ మీదకి రాకుండా నేను ఆపుతానని దేవుడు అంటుంటే నేను దేవుడిని అడగను, దేవుడిని శోధింపడం ఎందుకు అంటున్నాడు అంటే వీళ్ళిద్దరిని రాకుండా దేవుడు ఆపుతాడు లేదో నాకు తెలియదు, కానీ ఆడ ఆపేస్తాడు. ఎవరో అసూరు రాజు ఆపేస్తాడు, ఆడిని నమ్ముతున్నాడండి. దేవుడు కోపం వస్తుందా రాదా? ఎలాంటి విషయాలు చూడండి. నేను ఒక ప్లాన్ వేసాను, సింహాసనం ఎప్పటికీ ఉంటుంది, రాజ్యం స్థిరంగా ఉంటుంది, ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు నమ్మకపోతే నువ్వు కూడా ఎగిరిపోతావు, కానీ దావీదు సింహాసనం ఎప్పుడు ఒక దీపం ఉంటుంది, ఇది నువ్వు నమ్మాలి. ఆహాజు నువ్వు ఇన్ని చేసినా నీకు గుర్తొడుతున్నాను, నమ్మేలాగా ఏదో ఒకటి నీకు చేస్తాను చెప్పరంటే అయినా నువ్వు నమ్మట్లేదు. కొంతమంది మీరు చూడండి, ప్రార్థన చేద్దాం రారా, ప్రాబ్లం ఎలాంటివి ఉన్నా ప్రేయర్ చేద్దాం రా, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేద్దాం అంటే ఈడు అంటాడు ఇంకా నేను రాలేనని ప్రార్థనకి అంటాడు. ఎందుకు? వీడి ప్లాన్ ఎక్కడ లేదు చెప్పండి. వీడికి ఏడే సంప్రదింపులు ఉన్నాయి, మీకు అర్థమవుతున్నాయి లేదో? దేవుడి మీద అనుకొని ప్రార్థనాపూర్వకంగా కొన్ని విషయాలు అడుగుదామంటే వీడి ప్రేయర్లో గంటల గడపడు, కానీ వీడు ఎక్కడ తిరుగుతాడు చెప్పిన? ఆ సమస్య నుంచి బయటపడేసి ఎవడైనా ఉన్నాడేమో అని చెప్పండి, ఆడ సలహాల కోసం తిరుగుతుంటాడు. ఆహాజు మనలాంటి పనులు చేస్తున్నాడు, మనకన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఆ టైంలో దేవుడు అన్నాడు, నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పును, దావీదు వంశస్థులారా వినండి, దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుణ్ణి కూడా విసిగించుదురా. ప్లాన్ చేస్తే ప్లాన్ అర్థమవుదు, చెప్పే విషయం అర్థమవుదు, సింహాసనం అర్థమవుదు, దావీదు కుమారుడు అర్థమవుడు, దావీదు కుమారుడు దైవసుతుడు ఎలా అవుతాడో అర్థమవుదు. ఆ దావీదు నమ్మిన నమ్మకం మీలో కనబడదు. దావీదు ప్రవర్తన అంటే ప్రవర్తన మీకు రాదు. సిరియా లెగిస్తుందని టెన్షన్ అయిపోతారు, ఇస్రాయల్ లెగిస్తుందని టెన్షన్ అయిపోతాడు, పైనుంచి ఎవడో వస్తున్నాడు ఆ బలవంతంతో ఈ ప్రమాదంలో మీ వెళ్ళకూడదని ఆడితో సంప్రదింపు చెప్పి ఆడితో లాలోజీలు పెడతారు. నేను అసూరు కన్నా బలహీనున్నా, సిరియా కన్నా బలహీనున్నా, ఇస్రాయల్ కన్నా బలహీనున్నా, అరే ప్రపంచాన్ని నడిపిస్తున్నది నేను. మీ నాన్నే పిలిచి అద్భుతాలు చేసి చుట్టూ ఉన్న శత్రువులందరూ నోరు మోయించేసి నన్నెందుకు మీరు మర్చిపోతున్నారు? ఉజ్జియా అని చేయకుంటారు. ఉజ్జియా ఏం చేస్తాడు? వెళ్ళిపోయాడు. ఆహాజ్ అంటారు, ఆహాజ్ ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. యోతాం ఏం చేస్తాడు? రేపు వచ్చిన హిజ్కియా ఏం చేస్తాడు? వీళ్ళందరూ ఏం చేస్తారు? ఉంటారు, కొన్ని రోజులు నిలబడతారు, తర్వాత పోతారు. మనుషులు చుట్టూ తిరగడమే తప్ప నా చుట్టూ మీకు తిరగాలని మీకు అర్థమవుతుందా? ఇసిగించి పడేస్తున్నారు మీరు ప్రతిసారి. నేను ఏదో ఒకటి చేస్తాను, ఇసిగించి పడేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తాను, నన్ను నమ్మంట్రా, నా ప్లాన్స్ నమ్మని. మీకు నమ్మకాలు రావట్లేదు. ఈడు నమ్మడు, మీరు నమ్మరు, మీ నాయకుడు నమ్మడు, తర్వాత చూడండి నమ్మడు, ఎవడో నమ్మడు. ఏదో గుర్తు అడగమంటే నా మీద విశ్వాసం పెంచుకోవడం. నన్ను నమ్మడానికి ఏదైనా విశ్వాసానికి ఏదైనా గుర్తు ఏదైనా చూసినమంటారు చెప్పండి, అది ఎంత ఎత్తే గుర్తు అయినా ఇస్తా అంటే గుర్తు కూడా అడగరు. నన్ను నమ్మడానికి ఏం చేయమంటారు చెప్పండి అంటే ఏమడగరు. కానీ దేవుడు అలా అనొచ్చండి, నిజానికి ఆయన అనకూడదండి. నన్ను నమ్మడానికి చెప్పండి, నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలని అన్నట్లేదండి. ఆ సందర్భం చదువుతుంటే మనల్ని బాగా ఆయన మనం నమ్మాలి, ఆయన నమ్మేలాగా ఆయనే మన కోసం తగ్గడం ఏంటి? దేవుని అన్ని విధాలుగా బాధ పెట్టేస్తారు, చరిత్రలో అన్ని విధాలుగా బాధ పెట్టేస్తారు. ఎక్కునోడు బాధ పెట్టాడు, కింద ఉన్నవారు బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారు అంటే వాళ్ళకైనా భయపడతారు, కానీ ఏ కోసాన్న దేవునికి భయపడరు. దేవుడు నిర్ణయించుకుని ఒక మాట అన్నాడు, ఇదిగో కాబట్టి దేవుడే తానే ఒక చూసిన మీకు చూపాలనుకుంటున్నాడు, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మాన్యుయేలు అనే పేరు పెడతారు. ఆ మాటకు అర్థమేంటి చెప్పండి? దేవుడు మనకి తోడు. మీరు ఎలా గుర్తు అడగరు, నేనే గుర్తిస్తున్నాను. కన్యక, పెళ్ళైన ప్రతి స్త్రీ ఒకరోజు తల్లి అవుద్ది. పెళ్ళైన ప్రతి స్త్రీ ఏదో ఒక రోజు చచ్చే లోపు వృద్ధాప్యులైన తల్లి అవుద్ది. కానీ పెళ్ళి కాకుండా కనీసం పురుష స్పర్శ లేకుండా చరిత్రలో ఒక రోజు కన్నెపిల్ల గర్భవతి అవుద్ది. ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, మీరెవ్వరూ నమ్మని మాట, బాగా వినాలి, మీరెవ్వరూ నమ్మని మాట నేను జరిగిస్తున్నానని నమ్మండి. ఏ మాట? దావీదు సింహాసనం మీద ఎప్పుడు ఒకడు ఉంటాడని చెప్పానే, ఆ ప్రవచనం నెరవేరుతుందని నమ్మండి. అది నెరవేరుతుందని దాని గుర్తేంటి చెప్పినా, చరిత్రలో హిస్టరీలో ఒక వర్జిన్ గర్ల్ ఉంటుంది, ఒక వర్జిన్ ఉమెన్, ఆమె గర్భవతి అవుద్ది. ఆమె ఎప్పుడైతే గర్భవతి అవుద్దో, వర్జిన్ మేరీ గర్భవతి అయిన తర్వాత ఇది జరుగుతుందని మీరు నమ్మండి. నేను చెప్పిన మాట స్థిరము. కానీ గమ్మత్తని చెప్పి నేను ముగిస్తున్నాను. యూదులు నమ్మలేదు, సొలొమోను నమ్మలేదు, సొలొమోను కూడా ఈకే అయిపోయాడు. ఉజ్జియా నమ్మలేదు, ఆహాజు నమ్మట్లేదు, యూద ప్రజలు నమ్మట్లేదు. సరిగ్గా టైంలో గాబ్రియల్ వచ్చాడు. గాబ్రియల్ వచ్చిదిగో దైవసుతుడు పుట్టబోతున్నాడు, ఆ దైవసుతుడు పుట్టబోవడానికి ముందు నీకు కొడుకు పుడతాడు, ఆ కొడుక్కి పైలట్ అవుతాడంటే ఆ పాస్టర్ గారు నమ్మలేదు.
పాస్టర్ గారి పేరు చెప్పండి. జకరియా. దైవజనులు నమ్మట్లేదు, రాజు నమ్మట్లేదు, ప్రజలు నమ్మట్లేదు. కమ్మత్తడి చెప్పినా గుండె బరువు మాట. ఎవరు నమ్మలేని టైంలో 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది. దావీదు కొడుకు పుడతాడ్రా, దావీదు సింహాసనం మీద ఒక దీపం ఉంటుందిరా, పరిపాలించే రాజు నా సుతుడు, నా కుమారుడు, దావీదు కుమారుడు అవుతాడ్రా, ఒకడు పుడతాడ్రా అన్న మాట ఎవరు నమ్మలేదు. కానీ ఒక టీనేజ్ అమ్మాయి నమ్మింది. 17 ఏళ్ళ ఆడపిల్ల పేరు మీకు తెలుసు, వర్జిన్ మేరీ. ఒక్క అమ్మాయి నమ్మింది. చరిత్ర అంతా తిరిగేసిన, 7 సంవత్సరాలు తిరిగేసిన, ఒక్క నమ్మాడా? తమ్ముడు నాకు చెప్పాడు, నిశ్శబ్ద కాలంలో కూడా ఒక్కడే నమ్మాడా? ఒక అమ్మాయి నమ్మింది. ఎంతగా నమ్మింది? దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడని నమ్మింది. ఈ చరిత్ర నేపథ్యం అంటే ఏంటి చెప్పినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన అన్నాడంటే జరుగుతుందని నమ్మాలి. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా జరుగుతుందని నమ్మాలి. ఎలా నమ్మేసింది? దావీదు కుమారుడు దైవసుతుడు అంటే నమ్మేసింది. నీకు పురుష స్పర్శ లేకుండా నువ్వు గర్భవతి అవుతావు అంటే నమ్మేసింది. మరి చెప్తున్నా, దావీదు సింహాసనం తరతరాలు ఉంటుందంటే నమ్మేసింది. ఈ మాటలు ఎవరు నమ్మాలండి? చరిత్రలో ఆహాజు నమ్మాలి. ఈ మాటలను ఎవరు నమ్మాలంటే యూదులు నమ్మాలి. కానీ ఈ మాటలను ఎవరు నమ్మాలి? అధిపతులు నమ్మాలి. కానీ ఈ మాటలు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మని చెప్తున్నాను. ప్రపంచంలో ఎంతోమంది ఉండగా, ప్రపంచంలో ఎందరో మనకు కనబడుతుండగా, వీళ్ళందరినీ వదిలేసి నేను అడుగుతున్నాను, ఇలాంటి విషయాలు మనం చూడాల్సింది ఏంటి? ఇలాంటి విషయాలు మనకు కనిపెట్టాల్సింది ఏంటి చెప్పండి? దేవుడు ఏదన్నా ఒక విషయం చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుద్ది. నా వైపు చూడండి, జరుగుద్ది. ఏదైనా ఒక విషయం దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుద్ది. ఆ టైంలో జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? బాగా వినండి. మేరీ నమ్మింది. ఏమని నమ్మింది? ఒకసారి లూకాసు సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనం చదువుదాం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం 31వ వచనం నుండి. ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏళ్ళు. ఇందాక ఎక్కడో చదివే ఈ మాటలన్నీ ఎక్కడా? దావీదు ఏంటి ప్రభువా, నన్ను ఇంత స్థిరపరచావు, నన్ను ఇంత చుట్టూ శత్రులు లేకుండా ఇంత నిమ్మలపరచావు, ఏంటి నెక్స్ట్ ప్లానింగ్ ఏంటని ఆందోళన చెబుతున్నప్పుడు దావీదుకి చెప్పాడు. ఆ దావీదుకి చెప్పిన మాటలే మళ్ళీ దేవుడు ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? మరియమ్మ చెప్తున్నాడు. దావీదు నమ్మాడు, తర్వాత మళ్ళీ ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? మరియమ్మ నమ్ముతుంది. నేను ఈ లెసన్లో మీకు చెప్పాలనుకున్నది ఏంటి చెప్పనా? దేవుడు ఏదన్నా చెబితే అది జరుగుద్దని నమ్మేయాలి. రాకడ జరుగుద్దన్నాడు చెప్పండి, జరుగుద్దని నమ్మేయాలి. పునరుద్ధానం జరుగుద్దన్నాడు, జరుగుద్దని నమ్మేయాలి. సంఘం మేఘాల మీద ఎత్తబడుతుందని చెప్పాడు, నమ్మేయాలి. నిద్రించిన వారు తిరిగి లేస్తారని చెప్పాడు, నమ్మేయాలి. వెళ్ళిన వాడిని మళ్ళీ వస్తానన్నాడు చెప్పండి, నమ్మేయాలి. ఇది విశ్వాసం అంటే నడుతున్నాను. రాజు నమ్మలేని విశ్వాసం, ప్రజలు నమ్మలేని విశ్వాసం. 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది, పాస్టర్ గారు నమ్మలేని విశ్వాసం. చెప్పండి, 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మితే ప్రపంచానికి రివైవల్ స్టార్ట్ చేశాడు ఆయన. దేవుడితో ఉండే గొడవ ఎలా ఉంటుంది చెప్పనా? ఆయన అన్నాడని ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆ సరిగ్గా అనే టైంలో నీకు ఎలా ఉంటుందంటే శత్రువులు ఎక్కువైపోయినట్టు ఉంటుంది. ఆ టైంలో టెన్షన్ అవ్వకు, శత్రువులు ఎక్కువైపోయి ఉంటుంది. అసూరు లాంటి వారు తిరగబడతారు మనకు, బలవంతులు, పనికి మళ్ళీ పిరికి వాళ్ళందరూ ఒక టీం అవుతారు, వాళ్ళు తిరగబడతారు మన మీదకి. ఎంతమంది తిరగబడినా ఎన్ని చేసినా గుర్తుపెట్టుకోండి, ఆయన మాటే స్థిరం. పిలిచిన వాడు మనం మరవడు, మనల్ని ఎడవడు. ఆయన అనుకున్న కార్యాన్ని జరిగిస్తాడు. అది మాత్రం మనం పట్టుకుని ఏలాడితే ఎంతమంది మన మీదకి లేచినా చెప్పండి, మనతో చేయాల్సిన విజయ బేరుని మోగిస్తూనే ఉంటాం.